ఇప్పుడు చెప్పడం అవసరం నువ్వేమైనా చెప్పు బావా. ఈ రోజు మాత్రం మనం చేసిన మాయంతా మావయ్యకి చెప్పాల్సిందే. లేస్తారంటావా? కలవరించట్లేదు కదా, లేస్తాడులే. మావయ్య మావయ్య, నేను మావయ్య, నందిని. గిరి, నందిని, ఇదేంటి మీ రూమ్ లో ఉన్నాను? అమ్మో, శ్రీకాకుళం గంటగడికి ఫోన్ చేయడానికి దయ్యం లేదు, గియ్యం లేదు. ఆ దయ్యాన్ని నేనే. నీ కంటికి ఏమన్నా నేను చిన్న పిల్లలా కనిపిస్తున్నా? అరే గిరి, ఫోన్ పట్టరా. అబ్బా మావయ్య, నిజం మావయ్య. అవునా? నా దిల్లే దయ్యం. మరి నువ్వు భూతాన్వా? అబ్బా మీకు అసలు చెప్పొద్దు అనుకున్నావు నాన్న, కానీ మీరు గంటకొకసారి గంటంగడికి ఫోన్ చేస్తానని వెరీ కేకలు పెడుతున్నారని చెప్పాల్సి వచ్చింది. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదురా. మావయ్య, అసలేం జరిగిందంటే ఆ పాపని బాబుని ఇక్కడి నుంచి వెంటనే తరిమేయాలని అది మావయ్య జరిగింది. మరి ఈ విషయం నాతో ముందే చెప్పచ్చు కదా. చెప్పకూడమే మంచిదైందిలే. ఎందుకని మావయ్య? ఎందుకంటావేంటమ్మా, ఆ బాబు పాప నా రూమ్ కొచ్చి వాళ్ళు కూడా భయపడ్డారు. చూసావనన్నా, మీకు చెప్పకపోవడం ఎంత మంచిదైందో. మీరు దడుచుకోకపోతే పాప కూడా దడుచుకునేదే కాదు. ఇదిగో ఇక మీద నుంచి మన ముగ్గురు కలిసి వాళ్ళ ఆట ఆడించాలి. అవునా గిరి, ఈ మధ్య మీ అమ్మ ఫోన్ చేయట్లేదు? లేదు మావయ్య, ఎందుకో తగ్గించేసింది. తొందరగా మనం వెళ్చేత శబాష్ అనిపించుకుంటే అమ్మని తెచ్చేయచ్చు. అవును, అయినా ఇంకెందుకులే బావా, 2 రోజుల్లో ప్యాకప్ అయిపోతారు. గ్యారంటీగా. మొత్తానికి మీ బాబాయ్ భలే వెరైటీ క్యాండిడేట్ తెల్లు. పాపం మీ పిన్నాయంతో ఎన్ని తిప్పలు పడుతుందో ఏమో. కొన్నిసార్లు ఇలాంటి తలనొప్పులు తెచ్చినా మిగతా టైంలో మాత్రం మస్తు టైం పాస్ బావా. అవును, ఆ పాప బాబు ఏం చేస్తుంటారంటావు? మన మాటలకి పైన వినిపించిన పాటలకి హడలిపోయి ఉంటారు. ఇక మనం ఆ అకృత్యాన్ని వెళ్ళగొడదామని చెప్పేద్దామా? నీకేమైనా మెంటలా బావా? వాళ్ళు శబాష్ అనాలి అంటే ఈ రేంజ్ సరిపోదు. వాళ్ళు పెట్టబెట్ట సర్దుకొని పరిగెత్తాలి. ఆ స్టేజ్ వరకు తీసుకెళ్ళాలి. ఈ లోప పాప కనిపెడుతుందేమో. ఆ ఛాన్సే లేదు బావా. మనం పాపకంత టైం ఇవ్వకూడదు. మరి ఇప్పుడు ఇస్తున్నాం కదా. ఎక్కడిస్తున్నాం? ఇప్పుడేగా స్టార్ట్ చేసాం. వాళ్ళు ఇంకా కన్ఫ్యూజన్ లోంచి తేరుకొనుండరు. మరి ఇదే రిపీట్ చేస్తే అలవాటైపోయి ఆ తొక్కలని తీసి పారేస్తారేమో దిల్లు. మనం ఇదే స్కీమ్ కంటిన్యూ చేస్తామా ఏంటి? మరి స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేయాలి. నువ్వు వెళ్ళి పాప ఫోన్ తీసుకురా. పాప ఫోనా? ఎందుకు? తీసుకురా చెప్తా. ఆవిడ్ని ఫోన్ అడిగితే ఎందుకు ఇస్తుంది దిల్లు? నీ టాలెంట్ ఉపయోగించి తీసుకురా బావా. నా వల్ల కాదు. కావాలంటే ఆ బాబు గారిని మేనేజ్ చేసి వాడి దగ్గర నుంచి ఫోన్ తీసుకొస్తా. మంచిది, తీసుకొచ్చి పూజ చేసుకో. నేను చెప్పిన పని ఒక్కటి కూడా సరిగా చేయవు కదా. నిన్ను అడగడం నాది బుద్ధి తక్కువ. నేను తెచ్చుకుంటానులే. చీపురెందుకు? ఫోన్ తీసుకురావడానికి. చీపురుతో కొట్టి తెస్తావా? బ్రెయిన్ తో కొట్టి తెస్తా. దానికి చీపురెందుకు? ఏంటిది? వాళ్ళు నన్ను కన్ఫ్యూజ్ చేయాలని ట్రై చేస్తున్నారా? థింక్ చేస్తే వాళ్ళు కావాలని చేస్తున్నట్టు ఎక్కడా అనిపించలేదే. ఆ కృత్య నిజంగానే దెయ్యమా? ఆ నందినిలోకి రాకుండా ఓన్లీ నా దగ్గరికి ఎందుకు వచ్చింది? బ్లడీ, ఆ డ్రై మిరపకాయ పచ్చి లెమన్ తొక్కడం వల్లేనా? టెన్షన్ గా ఉంది. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఇప్పుడు ఆకృతి నందినిలోకి వచ్చిందా ఏంటి? పాప మేడం, రూమ్ ఉడుస్తాను. ఇందాక సర్వెంట్ క్లీన్ చేసింది కదా.
దాని మొహం దానికి రూమ్ లో ఏదో పాట వినిపించిందట. భయంతో ఏదో తూతు మంత్రంగా మూడ్ చేసి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి కూడా పాట వినిపించిందా? అవునంట పాప మేడం. ఆ పాట మాకు వినిపించి సర్వెంట్ కు వినిపించి వీళ్ళకెందుకు వినిపించలేదు? అవును, ఆ సర్వెంట్ కి ఎందుకు వినిపించిందంట? ఏమో పాప మేడం, నాకేం తెలుసు. ఏమో వచ్చేదారిలో ఏ ఎండుమిర్చిని పచ్చినిమ్మకాయని తొక్కుంటుంది. తప్పుకోండి పాప మేడం. ఊడుస్తుంటే రూమ్ బయటకు వెళ్తుంది, అప్పుడు నొక్కేయచ్చు అనుకుంటే వెళ్ళదే. తప్పండి పాప మేడం. జరగండి 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 పాప మేడం. జరగండి పాప మేడం. జరిగాను కదా, ఇక్కడ ఊడవాలి కదా. పాప మేడం, మీరు కొంచెం బయటకు వెళ్ళండి, ఊడ్చకు పిలుస్తాను గాని. అవసరం లేదు, నువ్వే ఫాస్ట్ గా క్లీన్ చేసి నువ్వే బయటికి వెళ్ళు. బయటకు వెళ్ళడానికి భయం లాగుంది. అనవసరంగా పనమ్మాయి పాట అంటూ భయపెట్టినట్టున్నానే. ఇప్పుడు ఫోన్ తీసుకోవడం ఎలా? ఏయ్, క్లీన్ చేసింది చాలే, గెట్ అవుట్. దులుపుతాను పాప మేడం. రూమ్ అంతా ఊడ్చాను కదా, దుమ్మంతా బెడ్షీట్ మీద పడింది. వెయిట్ వెయిట్, ఐల్ గో అవుట్. ఈ విషయం మీకు ఇందాక చెప్పాను కదా పాప మేడం, మీరే వినిపించుకోలేదు. నేను రూమ్ అంతా సర్దాక పిలుస్తాను, మీరు వెళ్ళండి. ఇప్పుడు నీవు లేక వీణ పాటని ఇంటర్నెట్ లో డౌన్లోడ్ చేసి పాప రింగ్ టోన్ గా పెడతాను. అప్పుడు ఫోన్ రాగానే పాట వినిపిస్తుంది. ఈ పాట నేనెప్పుడు రింగ్ టోన్ గా పెట్టాను అని పాప హడల్ చేస్తుంది. అమ్మయ్యా, ఫోన్ నొక్కాల్సిన అవసరం లేకుండానే పని అయిపోయింది. అయిపోయిందా? లేదు పాప మేడం, నాకు ఏదో పాట వినిపించినట్టు అయింది. నేను వెళ్ళిపోతున్నాను. ఆ సరోజ ఇక్కడ కూర్చో. ఇదేనా కలెక్టర్ సీటా కూర్చోడానికి? నీ సీటా నువ్వే కూర్చో బాబు. అయినా ఇవాళ రేపు బోర్డు తిప్పేసేదే కదా. గట్టిగా అరవకు, ఎవరైనా వింటారు. మనిద్దరం తప్ప ఇంకెవరున్నారు ఇక్కడ వినడానికి? ఇంతోటి వ్యాపారానికి రహస్యం ఒకటి. ఇంతోటి వ్యాపారానికి తీసిపారేకు, 1,00,000 వస్తుంది మనకి. చాలే ఊరుకో, అంత ఈజీగా 1,00,000 ఎవరిస్తారు? ఇస్తారు సరోజ, లేకపోతే వారానికి కోట్లు నొక్కేసి బోర్డు ఎలా తిప్పేస్తున్నారు? జనం ఇవ్వబట్టేగా. అది నిజమేలే. ఒకవేళ ఇవ్వలేం, లోన్ ఇస్తారా అన్నారనుకో, అది మనమే ఇస్తాం. అదేలా? చెప్తా, ఈ ఒక్కసారికి నా మాట విను. ఇదిగో ఈ ఫైల్లో బొచ్చెడు మంది ఫోన్ నంబర్లు ఉన్నాయి. ఎవరిలో ఒకరు సెలెక్ట్ చేయి, వాడితోటే బిజినెస్ స్టార్ట్ చేద్దాం. అదేదో నువ్వే చేయొచ్చు కదా వెంకు. నీది లక్కీ హ్యాండ్ సరోజ, అందుకే నేను సెలెక్ట్ చేయమన్నాగా. సరే. బాగానే జరుగుతుందిరా. కొత్తగా చెప్పడానికి ఏముంది, మామూలే. వీడిప్పుడు ఏం ఆలోచిస్తుంటాడు? కొత్త వ్యాపారం పెడదామన్నా, శాంతి మనసు మారుద్దామన్నా? బొత్తిగా బాధ్యత లేకుండా పోయింది. వీడి బాధ్యత ఒకటి. అలా నువ్వు గురించి కాదురా, నువ్వు బాధ్యత గలవాడే కదా. ఒక నిమిషం ఆగురా. సుజాత, నాకు కాస్త కాఫీ తెచ్చిపెట్టు. నేను తీసుకొస్తున్నాను బావగారు. అలాగే అమ్మా. చెప్పరా. అది కరెక్టే. నలుగురు ఏంటి? బొత్తిగా బాధ్యత లేకుండా పోయింది. తీసుకోండి బావగారు. ఇప్పుడు కాఫీ ఇస్తే ఏమంటారు? అయ్యో, నీ చేత్తో కాఫీ పుచ్చుకునేది నేను సంపాదించిన డబ్బుతో కాఫీ పెట్టినప్పుడే. వాడికి తాగడుగా, నువ్వు తాగేమ్మా. బాధ్యత అనేది మర్చిపోకు. రాత్రి ఏమి జరగనట్టే పొద్దున్నే తగుదునమ్మా అంటూ కాఫీ పట్టుకుని వచ్చావు, పైగా ట్రే ఒకటి. ఇదిగో పెద్ద మనిషి,
ఆయనకి ఏదో ఒకటి చెప్పి సర్ది చెప్పుకోవచ్చుగా. ఆ పని నువ్వే చేయొచ్చుగా. నువ్వు చేయవా? నా వల్ల ఆ కాదు. కాఫీ నేను తాగరుగా, నువ్వే తాగొద్దునా? బాధ్యత బాధ్యత లేకుండా పోతుంది. అల్లు సుజాత, అవతల లైన్లో మీ వదిన గనకైతే సీన్ భలే ఉంటది. వదినైతే భలే ఉంటుందని అంత నిబ్బాదిగా చెప్తారేంటండి? అవును, అది నా నంబరే. నా పేరా శివ. మా అన్నయ్య పేరా నారాయణ దేవుడు. మా వదిన పేరా సుజాత దేవత. ఫోన్లో ఎవరై ఉంటారండి? జనాభా లెక్కల వాళ్ళేమోనక్క. నువ్వు ఊరుకో. వాళ్ళు ఫోన్లో ఎందుకు మాట్లాడతారు? ఇంటికి వస్తారు గాని. అవునా? నిజమా? మా అన్న వదిలే కాదు, మీరు కూడా దేవుళ్ళే. మీరు దేవుళ్ళు సార్, మా అన్న వదులు కూడా దేవతలు సార్. నీ ఫోన్ కాఫీ అక్కడ ఉందిగా, నీ ఫోన్ ఇరా. నేను మాడుతున్నానుగా, నేను బాధ్యతగానే మాడుతున్నాను. అల్లు మీరు చెప్పండి సార్. ఏంటి ₹1,00,000? భలేవారండి, 12 లక్షల రూపాయల కారు నాకు లాటరీలో వచ్చినప్పుడు ఆఫ్టర్ ఆల్ ₹1,00,000 నేను ఇవ్వలేనా? అమ్మో, ఇవేళే కాదు కాదు కాదు, ఇప్పుడే తెచ్చిస్తా.